హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇక్కడైతే నేను ఈరోజు కాలీఫ్లవర్ గ్రీన్ బటానీ కర్రీ అయితే చేస్తున్నానండి. దానికోసం అయితే ఇక్కడ నేను కాలీఫ్లవర్ ఒక పువ్వు అయితే తీసుకున్నాను. దాన్ని అయితే నేను కొంచెం సేపు అయితే బాయిల్ చేసుకున్నానండి. ఎందుకంటే దాంట్లో మనకి గ్రీన్ చిన్న చిన్న పురుగులు అనేది ఉంటాయి కాబట్టి కొంచెం సేపు ఒక 1 మినిట్ అయితే బాయిల్ చేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకొని. తర్వాత ఇక్కడ గ్రీన్ బటానీ కూడా నేను కొంచెం బాయిల్ చేసుకున్నానండి, అలా డైరెక్ట్గా వేసేసుకోకుండా. కర్రీ కోసం అయితే నేను ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఈ కర్రీకి మనకి టమాటా అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే టమాటా ఎక్కువ తీసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే దీంట్లో వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా మొత్తం వేసేసుకొని మనకి కొంచెం సేపు అయితే మనకి ఆనియన్స్, టమాటా అనేది బాగా మగ్గాలండి నూనెలోను. ఇది కొంచెం త్వరగా మగ్గటం కోసం నేనైతే కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కలర్ కోసం వేసుకున్నానండి. కొంచెం సేపు అయితే మనం మీడియం సైజులో పెట్టుకొని అయితే ఉల్లిపాయ, టమాటా అనేది మనకి కొంచెం సేపు అయితే బాగా మగ్గనిచ్చుకుందాం. మనకి ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గిన తర్వాత మనం దీంట్లోనూ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా, ఇది కూడా మనకి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయ్యేదాకా ఒకసారి అయితే కలుపుకొని 1 మినిట్ అయితే అలాగే ఉంచేసుకోవాలి. ఇక్కడ మనకి టమాటా, ఉల్లిపాయ అనేది బాగా మగ్గితే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఉల్లిపాయ, టమాటా కూడా బాగా మగ్గనించుకోవాలి. ఒకసారి అయితే మనం చూసుకొని ఇక్కడ మనకి వెల్లుల్లిపాయ, అల్లం అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ని, గ్రీన్ బటానీ మొత్తం ఈ 2 కూడా మనం ఆల్రెడీ ముందే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి మనం. ఇది అంతా కూడా మనకి నూనెలోను ఇదంతా కూడా కర్రీ అంతా కూడా కలిసేంత వరకు కూడా మనం కలుపుకోవాలండి. మరీ ఎక్కువసేపు మనం గరిటెతో కలిపేస్తే కాలీఫ్లవర్ అనేది మనకి మెత్తగా అయిపోతుంది, పొడుం కింద అయిపోతుంది. కాబట్టి కొంచెం లైట్గానే మామూలుగానే కలుపుకున్నానండి. తర్వాత మనకి చూసారండి మొత్తం అంతా కూడా ఈ ఆయిల్ అనేది మనకి కాలీఫ్లవర్ అది కూడా గ్రీన్ బటానీ బాగా మగ్గింది. తర్వాత మనం దీంట్లోనూ కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కారం కొంచెం ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 స్పూన్లు వేసానండి, కారం సరిపోతుంది. మీరు కారం ఎక్కువ తినే పళ్ళం అయితే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కారం మసాలా అనేది మనకి కర్రీకి అంతా బాగా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. కర్రీకి అంతా బాగా కలిసిన తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసానండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనకి కాలీఫ్లవరు చాలా తొందరగానే మగ్గిపోతుంది మామూలుగానే. ఇక్కడ నేను ఆల్రెడీ బాయిల్ చేశాను కాబట్టి ఇంకొంచెం త్వరగానే మనకి కుక్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకుంటే కాలీఫ్లవర్ అంతా నుజ్జు అయిపోతుంది, కాలీఫ్లవర్ లాగా ఉండదు. కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. లాస్ట్ ఫైనల్ దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ మనకి కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు కూడా మనం ఎగరబెట్టుకోవాలి. ఇలా అయితే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ బాగా దగ్గరికి ఎగరబెట్టేసాను కర్రీ. రైస్లోకి, చపాతీలోకి ఇలాగైతేనే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. గ్రీన్ బటానీ కాలీఫ్లవర్ కర్రీ చూసారండి. కర్రీ అనేది మనకి ఫైనల్ అయిపోయింది. ఇలా సరిపోతుందండి. చక్కగా కారం, ఉప్పు, మసాలా అన్నీ కూడా చాలా కరెక్ట్గా సరిపోయిందండి. కాలీఫ్లవర్ కూడా చాలా బాగా కుక్ అయింది. బటానీ కూడా ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి బటానీ కూడా చాలా బాగా కుక్ అయిందండి. ఫైనలీ నేను చేసిన కాలీఫ్లవర్ గ్రీన్ బటానీ కర్రీ అనేది చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా, చాలా బాగా వచ్చిందండి. ఇది రైస్లోకి, మెయిన్ చపాతీలోకి చాలా బాగుంటుందండి. కర్రీ ఇలా చేసుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను వేడి రైస్లోకి అయితే కాలీఫ్లవర్ గ్రీన్ బటానీ కర్రీ అయితే తీసుకున్నానండి. చక్కగా కాలీఫ్లవర్ గ్రీన్ బటానీ టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుంది కదండి. దగ్గరికి ఎగరబెట్టేసాం కాబట్టి కర్రీ అనేది ఫైనలీ కాలీఫ్లవర్ గ్రీన్ బటానీ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నేను చేసిన కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.